హాయ్ ఫ్రెండ్స్, బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 199 ఖాళీలకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. సో ఇక్కడ చూసుకుంటే మనకు నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడం జరుగుతుంది. 3 సంవత్సరాల ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ కోసం వీళ్ళు భర్తీ చేయడం జరుగుతుంది. 22 జూలై 2019 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభించబడి 21 ఆగస్టు 2019 చివరి తేదీగా ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మనకు 12 రకాల పోస్టులు ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. స్టేషన్ కంట్రోలర్ లేదా ట్రైన్ ఆపరేటర్ ఉద్యోగాలు మొత్తం 9 ఖాళీలు. ఓపెన్ కేటగిరీలో 4, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1, ఉమెన్కి 1 అని ఇవ్వడం జరిగింది. సో వీళ్ళ క్వాలిఫికేషన్ వివరాలకు వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ సైన్స్ విభాగంలో పాస్ అయిన వాళ్ళు కానీ, లేదా 3 సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లొమా చేసినటువంటి వాళ్ళు కానీ, లేదా బీటెక్ చేసినటువంటి వాళ్ళు కానీ ఆ యొక్క డిసిప్లిన్స్ ఇచ్చారు. సివిల్, మెకానికల్, ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్ విభాగంలో చేసినటువంటి వాళ్ళు, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ విభాగంలో డిప్లొమా కానీ బీటెక్ చేసినటువంటి వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చండి. ఏజ్ వచ్చేసరికి మనకు జనవరి 1, 2019 నాటికి చూడడం జరుగుతుంది. మినిమం 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 32 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 35,000 శాలరీ మీకు ఫిక్స్డ్ శాలరీ ఇవ్వడం జరుగుతుందండి. సో ఒకసారి క్లియర్గా వినండి. ఇవన్నిటికీ ఒకే రకంగా ఉంటాయి. అడిషనల్ ఫెసిలిటీ వచ్చేసరికి మెడికల్ ఇన్సూరెన్స్ 2 lakh ఫర్ సెల్ఫ్ అండ్ స్పోజ్ ఓన్లీ అని ఇచ్చారు. అదేవిధంగా యాక్సిడెంటల్ అండ్ న్యాచురల్ డెత్ అయితే 10 lakhs కవరేజ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ ఈ విధంగా ఇచ్చారు మనకు. తర్వాత కస్టమర్ రిలేషన్స్ అసిస్టెంట్ ఉద్యోగాలు 14 ఖాళీలు. ఓపెన్ కేటగిరీలో 4, ఓబీసీ వాళ్ళకు 4, ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 1, ఉమెన్కి 1, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకు 1 ఇవ్వడం జరుగుతుందండి. 3 సంవత్సరాల గ్రాడ్యుయేషన్ అనేది ఏ డిసిప్లిన్ అయినా, అంటే ఏదైనా 3 సంవత్సరాల డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల మధ్యలో వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అండి. 30,000 స్టార్టింగ్లోనే మీకు సాలరీ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక్కసారి చెప్తున్నాను, ఏజ్ మాత్రం జనవరి 1, 2019 నాటికి చూడడం జరుగుతుంది. జూనియర్ ఇంజనీర్, సో NE03 పోస్ట్ కోడ్ అనేది NE03, NE04, NE05 ఈ 3 NE06 వరకు కూడా ఇవన్నీ కూడా జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు. పైన ఇచ్చినటువంటి చూసుకుంటే ఎలక్ట్రికల్ విభాగాలకు సంబంధించినటువంటిది. NE04 వచ్చేసరికి మెకానికల్ విభాగానికి సంబంధించింది. NE05 వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్. NE06 వచ్చేసరికి సివిల్. సో NE03 చూసుకుందాం ఫస్ట్. 12 ఖాళీలు ఇచ్చారు. ఓపెన్ కేటగిరీలో 4, ఓబీసీ వాళ్ళకి 3, ఎస్సీ వాళ్ళకి 2, ఉమెన్ కేటగిరీకి 2, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1 ఇచ్చారు. 3 సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లొమా ఎలక్ట్రానిక్స్ చేసినటువంటి వాళ్ళు కానీ, లేదా బీటెక్ చేసినటువంటి వాళ్ళు కానీ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 32 సంవత్సరాల మధ్యలో వారు అప్లై చేసుకోవచ్చు. 35,000 సాలరీ అండి. సో ఎంపిక కూడా ఇక్కడనే ఇచ్చారు. నేను కింద ఇచ్చినప్పుడు చెప్తాను, మీకు సెలక్షన్ ప్రాసెస్లో చెప్తాను. జూనియర్ ఇంజనీర్ మెకానికల్ అయితే వీళ్ళు కూడా 3 సంవత్సరాల డిప్లొమా కానీ బీటెక్ కానీ మెకానికల్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 32 సంవత్సరాల మధ్యలో వారు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి కూడా 35,000 సాలరీ అనేది ఫిక్స్డ్ సాలరీ ఇవ్వడం జరుగుతుందండి. సివిల్ వాళ్ళైతే సివిల్ విభాగంలో, ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్ విభాగంలో పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక మెయింటైనర్ ఉద్యోగాలను చూడండి. NE07 నుంచి NE010 వరకు 4 రకాల పోస్టులు కూడా మెయింటైనర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవి. ఐటీఐ పాస్ అయినటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చండి. వాళ్ళు ఇచ్చినటువంటి విభాగాలు ఇచ్చారు. ఫిట్టరు, ఎలక్ట్రీషియను, ఎలక్ట్రానిక్ అండ్ మెకానిక్, తర్వాత రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెషిన్ మెకానిక్. సో ఈ విభాగాల్లో ఐటీఐ చేసినటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 32 సంవత్సరాల మధ్యలో వారి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మీకు శాలరీ చూసుకుంటే 25,000 పర్ మంత్ ఫిక్స్డ్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అకౌంట్స్ అసిస్టెంట్ ఈ ఉద్యోగాలు 3 ఖాళీలు ఇచ్చారు. ఓపెన్ కేటగిరీలో 2 ఇచ్చారు. పీడబ్ల్యూ వాళ్ళకి 1 ఇచ్చారండి. పీడబ్ల్యూలో లోకోమోటర్ డిసేబిలిటీ వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. సో బీకామ్ కానీ, లేదా సిఏ ఇంటర్ చేసిన వాళ్ళు కానీ, ఐసీడబ్ల్యూఏ చేసినటువంటి వాళ్ళు కానీ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 32 సంవత్సరాల మధ్యలో వారు అప్లై చేసుకోవచ్చు. 30,000 శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు స్టార్టింగ్లోనే. ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఓపెన్ కేటగిరీలో ఉంచడం జరిగింది. బీబీఏ కానీ, బీసీఏ కానీ చేసినటువంటి వాళ్ళు ఈ పోస్టులు అప్లై చేసుకోవచ్చు. 30,000 పర్ మంత్ ఫిక్స్డ్ శాలరీ. 18 నుంచి 32 సంవత్సరాల మధ్యలో వారి పోస్టులు అప్లై చేసుకోవచ్చండి. టోటల్గా 199 ఖాళీలకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే అది ఉత్తరప్రదేశ్లో కంది, మనకి ఎవరికి ఏజ్ రిలాక్సేషన్ లేదు. సో ఉత్తరప్రదేశ్ స్టేట్కి చెందినటువంటి వాళ్ళకు 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో అంటే ఒక విధంగా చెప్పుకుంటే మనకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ లేదని కూడా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. సో సెలక్షన్ మెథడాలజీ వచ్చేసరికి అందరికీ రాత పరీక్ష అనేది 2 పేపర్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక మెయింటైనర్ ఉద్యోగాలకు మాత్రం 1 పేపర్ మాత్రమే ఉంటుంది. సెకండ్ పేపర్ అనేది ఉండదు ఫ్రెండ్స్. చూడండి, సెలక్షన్ ప్రాసెస్ ఇచ్చారు. మొట్టమొదటిగా స్టేషన్ కంట్రోలర్ లేదా ట్రైన్ ఆపరేటర్, ఇది ఒకటే. ఇందులో మనకు 1 పోస్ట్ ఉంది, అంటే NE01 పోస్ట్ కొద్ది.
దీని యొక్క సెలక్షన్ మెథడాలజీ వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ ఉంటుంది, 2 పేపర్స్ ఉంటుంది, తర్వాత సైకో టెస్ట్ ఉంటుంది, ఇది క్వాలిఫైడ్ నేచర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది, తర్వాత పర్సనల్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది, ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి జూనియర్ ఇంజనీర్ వచ్చేసరికి 4 రకాల పోస్టుని, ఎలక్ట్రికల్ వాళ్ళకు ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకు ఉన్నాయి, సివిల్ వాళ్ళకు ఉన్నాయి. సో వీళ్ళకి వచ్చేసరికి మనకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది, వీళ్ళకి కూడా స్కిల్ ఆర్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత అకౌంట్స్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్ వీళ్ళకి వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అదేవిధంగా పర్సనల్ ఇంటరాక్షన్, మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇక మెయింటైనర్ ఉద్యోగులకు మాత్రం రిటర్న్ టెస్ట్లో ఒక పేపర్ మాత్రమే ఉంటుంది, వాళ్ళకు కూడా రిటర్న్ టెస్ట్ ఉంటుంది, వీళ్ళకి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. కాకపోతే వాళ్ళకి 2 పేపర్లు ఉంటాయి, వీళ్ళకి మాత్రం 1 పేపర్లో ఉంటుంది. లాంగ్వేజ్ వచ్చేసరికి హిందీ లేదా ఇంగ్లీష్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. రిటర్న్ టెస్ట్ తర్వాత స్కిల్ టెస్ట్ కానీ ట్రేడ్ టెస్ట్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది, మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళకి ఎటువంటి పేపర్ 2 అనేది ఉండదండి. ఇంటర్వ్యూ కూడా లేదు ఈ పోస్టులకు అప్లై చేసే వాళ్ళకు, మెయింటైనర్ ఉద్యోగాలకు. సో ఇక్కడ ఇచ్చా చూడండి మనకు రిటర్న్ టెస్ట్. ద రిటర్న్ టెస్ట్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 2 పేపర్స్, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 వచ్చేసరికి మనకు మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, బైలింగ్ వల్ల ఉంటుంది, అంటే హిందీ లేదా ఇంగ్లీష్లో ఎగ్జామ్ అని ఉంటుంది. సో టాపిక్స్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్, లాజికల్ అబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ డిసిప్లిన్, అంటే మీరు ఏ యొక్క విభాగం నుంచి అప్లై చేస్తున్నారో దానిపైన మీకు ప్రశ్నలు రావడం జరుగుతుంది. సో టోటల్గా 90 ప్రశ్నలు అండి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, రాంగ్ ఆన్సర్కి 1/3 నెగిటివ్ మార్కింగ్ కట్ చేయడం జరుగుతుంది. సో 90 minutes టైం లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో పేపర్ 2 వచ్చేసరికి ఇది మెయింటైనర్ పోస్టులకు ఉండదు, మిగతా అన్నిటికీ కూడా ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ పైన ఈ యొక్క పేపర్ అనేది రావడం జరుగుతుంది, 30 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇందులో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉందండి, రాంగ్ ఆన్సర్కి 1/3 కట్ చేయడం జరుగుతుంది. 30 minutes టైం లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ అనేది. సో ఫ్రెండ్స్, ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అదేవిధంగా చూసుకుంటే మనకు షూరిటీ బాండ్ అనేది కూడా ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. మేము ఖచ్చితంగా ఒక 2 సంవత్సరాలు అయితే జాబ్ చేస్తామని చెప్పేసి 1 లక్ష రూపాయల బాండ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులు ఇచ్చే చూడండి, స్టేషన్ కంట్రోలర్ లేదా ట్రైన్ ఆపరేటర్, తర్వాత కస్టమర్ రిలేషన్ అసిస్టెంట్, తర్వాత జూనియర్ ఇంజనీర్, అకౌంట్స్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, ఈ ఉద్యోగులకు 1 లక్ష రూపాయల బాండ్ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. మిగతా వాటికి 75 రూపాయల బాండ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. వెబ్సైట్ చూసుకుంటే వెబ్సైట్స్ కూడా ఇచ్చా చూడండి, www.becal.com లేదా www.nmrcnoida.com. ఈ యొక్క ఏ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా మీకు అప్లికేషన్ ఫీజు చెప్పలేదు, ఒక్కసారి చూపించి ఫీజు ఒకటి చూపించి నేను వీడియో క్లోజ్ చేస్తాను. ఫీజు మనకు కొంచెం ఎక్కువ మోతాదులోనే ఉంది, 500 దాకా ఫీజు ఉందండి. ఒకసారి చూపిస్తాను మీకు. SC ST ఈ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకే మనకు 500 రూపాయలు ఫీజు కలెక్ట్ చేయడం జరుగుతుంది, SC ST PW వాళ్ళకు. సో అన్రిజర్వ్డ్ OBC అందులో ఎక్సర్వీస్ మెన్ వాళ్ళని కూడా కలుపుకొని వీళ్ళకు 675 రూపాయలు ఫీజు అనేది ఉంటుంది. మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది ఫీజు అనేది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.